ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సుప్రీం కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. స్టార్టింగ్ శాలరీ 72,000 పైన మీకు ఉంటాయి. అందరూ కూడా అర్హులేనండి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి. అలానే మనకు వచ్చే నెల 8వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. టోటల్గా వేకెన్సీస్ 241 వేకెన్సీస్ ఉంటుంది. అంటే గ్రూప్ బీకి సంబంధించి ఆఫీసర్ లెవెల్లో ఇక్కడ మీకు జాబ్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 35,400 బేసిక్ పే ఉంటుంది. అవన్నీ కూడా కలిపి అప్రాక్స్ మీరు కానీ చూసుకుంటే 72,040 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారండి. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగింది. ఇందులో మీరు అర్హత మనకు బ్యాచులర్ డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు టైపింగ్ సంబంధించి 35 వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో మీకు వచ్చిన వాళ్ళు మినిమం మీకు ఉండాలి. అలానే కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది మీకు కలిగిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ అనేది కూడా 8/3/2025 నాటికి 30 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి. అలానే ఎస్ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే గవర్నమెంట్ రూల్ రెగ్యులేషన్ బట్టి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ప్లస్ ఉంటుంది. అలానే ఎస్ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 ఇయర్స్, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు ఉంటాయండి. ఓకే, అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. అలానే ఇక్కడ మనకు 1000 రూపాయలు ఇక్కడ జనరల్ పర్సన్స్ ఓబీసీ వాళ్ళకి తీసుకుంటున్నారు. 250 రూపాయలు ఎస్సీ ఎస్టీ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇక్కడ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ఇక్కడ మీకు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నారండి. ఇంపార్టెంట్ డేట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 5వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు కానీ చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు, వచ్చే నెల 8వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోనే మన సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మీకు రాత పరీక్ష అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతిలో, అలానే విజయవాడలో, అలానే విశాఖపట్నంలో ఇక్కడ రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అలానే మనకు చూసుకుంటే తెలంగాణలో మనకు కరీంనగర్, అలానే మనకు వరంగల్లో ఎగ్జామ్స్ అనేది ఉంటాయని తెలియజేస్తున్నారు. అలానే మనకు హైదరాబాద్లో కూడా ఉంటాయని తెలియజేస్తున్నారండి. ఓకే, జస్ట్ మీరు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు మీరు ఇప్పుడు వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ వీడియో కింద మోర్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తానే ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. డిస్క్రిప్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే అంటే దాని కింద ఇక్కడ నోటిఫికేషన్, అప్లై లింక్, అలానే మరిన్ని వివరాలు కూడా కింద ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. ఏదైనా వీడియోలో డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.